హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కల్కి మూవీలో అశ్వత్థామ ఉన్నాడు కదండి. అశ్వత్థామ చరిత్ర గురించి, అతని పుట్టుక గురించి తెలుసుకుందాం. అతను ఎంత గొప్పవాడో మీకు ఇప్పుడు నేను చెప్తాను. మహాభారతంలో ఒక బ్రాహ్మణుడైన ద్రోణాచార్యుడు ఉండేవాడండి. చాలా పేదవాడు కానీ శస్త్రాల్లో అతను మించేవారు చాలా తక్కువ మంది. పాండవులకి కౌరవులకి విద్య నేర్పిన గురువుల్లో అతను అతి తక్కువ మందిలో అతను ఒకడు. చాలా గొప్పవాడు. ఏ విద్యనైనా అతి సులభంగా ఎలా నేర్పాలో తెలిసిన గొప్ప జ్ఞాని అతను. అర్జునుడికి, అర్జునుడికి కౌరవులకి విద్య నేర్పిన గురువు అతను. చాలా గొప్పవాడు. అతను మించిన గురువులు లేరు, అంత బాగా నేర్పుతాడు. అతనికి ఒక గారెల కొడుకైన అశ్వత్థామ ఉండేవాడు. అతనికి కూడా విద్య నేర్పిన గురువు తండ్రి ద్రోణాచార్యుడే. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్న అర్జునుడు, అశ్వత్థామ ఇద్దరు నేర్చుకున్నారు. కాకపోయినా కొడుకైనా కానీ అర్జునుడి విద్య చూసి ద్రోణాచార్యుడు చాలా ముచ్చటపడేవాడు. ఆ విద్య చేసే విధానం చూసి ఆనందించేవాడు. ఈ క్రమంలోనే అర్జునుడికి ఒక వరం కూడా ఇస్తాడు. ఈ భూమండలంలో నిన్ను మించిన గొప్ప విలికాడు ఉండడు అనే మాట కూడా ఇస్తాడు. అతని దగ్గర ఉన్న అతి భయంకరమైన అస్త్రాల్లో బ్రహ్మాస్త్రం ఒకటి. దాన్ని అర్జునుడికి బహుకరిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం కొడుకు కూడా ఇస్తాడు. కాకపోతే కొడుకుకి ప్రయోగించడం నేర్పదు కానీ ఉపసంహరించుకోవడం నేర్పడం. అర్జునుడికి అలా కాదు, ప్రయోగించడం ఉపసంహరించడం రెండు నేర్పుతాడు. ఎందుకంటే అర్జునుడు గొప్ప తెలివైన వాడు. ఎక్కడ ఏ టైంలో ఎలా ఉండాలో తెలుసు కాబట్టి అతనికి నేర్పుతాడు. అశ్వత్థామకి ప్రయోగించడం నేర్పుతాడు కానీ ఉపసంహరించుకోవడం నేర్పడం. అలాగే కౌరవుల్లో దుర్యోధనుడు దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఏం చేస్తాడంటే అశ్వత్థామ దగ్గరికి వచ్చి, నువ్వు మా పక్క యుద్ధం చేయాలి, పాండవుల మీద అస్త్రశస్త్రాలు ప్రయోగించాలి అని అడగ్గా దానికి ఆలోచన లేకుండా నేను రెడీ, నేను వాళ్ళ మీద యుద్ధం చేస్తానని ముందుకు వస్తాడు అశ్వత్థామ. అశ్వత్థామ తండ్రి ద్రోణాచార్యుడు, పాండవుల గురువు, అర్జునుడికి ప్రియ గురువు. పాండవుల కౌరవులకి విద్య నేర్పిన గురువుల్లో అతి తక్కువ మందిలో అతను ఒకడు. ద్రోణాచార్యుడి దెబ్బకి పాండవుల్లో సైన్యంలో ఒకటొకటిగా కింద నేల కొరుకుతూ ఉండగా దాన్ని ఆపే శక్తి వాళ్ళ దగ్గర తగ్గిపోతూ వస్తూ ఉండే క్రమంలో ఎలాగైనా ద్రోణాచార్యుని అంతమొందించాలని ఆలోచన వస్తుంది కృష్ణుడికి. దానికి ఎలాగ చంపాలని ఉపాయం అడగ్గా కృష్ణుడు అంటాడు, అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడికి అద్భుతమైన ప్రేమ, అతను చనిపోవడం చెప్పండి, వెంటనే విద్యను ఆపేస్తాడు అని అనగా అదే క్రమంలో అశ్వత్థామత అని అంటారు. ఆ యుద్ధ భూమి అంతా అశ్వత్థామ చనిపోయాడని మాట్లాడుకుంటారు. ఆ చవన ఈ చవన పడి అశ్వత్థామ ద్రోణాచార్యుడి వరకు చేరి నా కుమారుడు చనిపోయాడా అని బాధపడతాడు. దానికి అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజు, నేను ఎవరి మాట నమ్మను, నీ మాట నమ్ముతాను, నా కుమారుడు బతుకున్నాడా చనిపోయాడని అడుగుతాడు. దానికి కృష్ణుడు చనిపోయాడని చెప్పమంటాడు. దానికి అబద్ధం ఆడడం. అప్పుడు కృష్ణుడు ఉపాయం ఆలోచించి అశ్వత్థామని ఏనుగుని చంపించి అశ్వత్థామ ఏనుగు చనిపోయిందని చెప్పమని ధర్మరాజుతో అంటాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అన్న మాట, కుంజరః అనే లోపే డంకాలో శంఖాలు మోగించడంతో కుంజరః అనే మాట వినబడతాం. అశ్వత్థామ హతః అనే మాట వినబడటం వల్ల ద్రోణాచార్యుడు యుద్ధం చేయకుండా ఆగిపోవడంతో ఆ టైంలో అర్జునుడు ద్రోణాచార్యుని హతమారుస్తే దానికి అశ్వత్థామ కోపంతో రగిలిపోతాడు పాండవుల మీద. పాండవులను ఎలాగైనా చంపేయాలని అనుకుంటాడు. యుద్ధం చివరన అందరూ పడుకున్న టైంలో పాండవులు బయటికి వెళ్తారు. ఆ విషయం తెలియక పడుకున్న వాళ్ళు పాండవులని ఉప పాండవులని అశ్వత్థామ చంపేస్తే అప్పుడు దానికి అర్జునుడికి కోపం పట్టలేక అశ్వత్థామని చంపేస్తానని వస్తే దానికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి కౌంటర్గా అర్జునుడు కూడా
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని కృష్ణుడు చెప్పగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీనికి ముల్లోకాన్ని వణికితే బ్రహ్మ దేవతలు వచ్చి మీ అస్త్రాలను ఉపసంహరించుకోండి అని చెప్పగా కృష్ణుడు అంటాడు, అర్జున నీ అస్త్రాన్ని ఉపసంహరించుకో అని చెప్తాడు. కాకపోతే అశ్వత్థామకు ఉపసంహరించుకోవడం రాదు కాబట్టి ఉపసంహరించుకోలేకపోతాడు. అప్పుడు మునులు ఋషులు అశ్వత్థామ మీద ఆగ్రహించి కోప్పడితే అప్పుడు దానికి బ్రహ్మాస్త్రానికి మార్గం చూపించాలి కాబట్టి పాండవులకు అర్జునుడు కోళ్ళైన ఉత్తర మీద అభిమన్యుడి భార్య మీద ప్రయోగిస్తాడు ఈ అశ్వత్థామ ఈ బాణాన్ని. అప్పుడు నిండు చూడాలైన చూడాలని ఉత్తర చనిపోతే అప్పుడు కృష్ణుడు కోపించి నిండు చూలాల మీదకి నీ బాణ ప్రయోగం చేస్తావా, నువ్వు ఏటల్లకలం బతుకుతా, కుళ్ళి కృషించి జీవించి ఈ కుళ్ళితో నువ్వు బతుకని శపిస్తాడు. శపించిన తర్వాత ఈ ఉత్తర కడుపులో ఉన్న పిండాన్ని బతికించి మళ్ళీ ప్రాణం పోస్తాడు కృష్ణుడు. ఇది అశ్వత్థామ పాండవుల మీద తీసుకున్న రివెంజ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.